ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రము కలుగును గాక. మరొకసారి ఈ కృపనిచ్చిన, ఈ అవకాశాన్ని ఇచ్చిన అందును బట్టి కూడా దేవునికి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. సో ఈరోజు ఒక టాపిక్ ఏమి అనేది మనం చూసుకునే ఎడలా విశ్వాసము అంటే ఏమి? విశ్వాసం అంటే వినుట వలన విశ్వాసం మనకి కలుగుతుంది. మనం ఏమి వినాలి? దేవుని ఒక వాక్యాన్ని, దేవుని యొక్క బైబిల్ వాక్యాన్ని మనము ధ్యానించిన ఎడల మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. మనం ఒక ప్రేయర్ మీటింగ్కి పోయినప్పుడు కానీ, ఒక సువార్త సభలలో మనం ఉన్నప్పుడు కానీ, వాళ్ళు చెప్పే దైవజనులు ఒక వాక్యాన్ని మనం వినిన ఎడల మనకేమి కలుగుద్ది? విశ్వాసం కలుగుతుంది. ఒక చోటుకు పోయినప్పుడు అది మంచిది మనకు జరుగుతుంది అని అంటే దేవుడు ఎందుని బట్టి నీకు అద్భుతం చేస్తాడంటే, నువ్వు నీ విశ్వాసాన్ని బట్టే నీకు అద్భుతం చేస్తాడు. నువ్వు అది విన్నావు కదా, ఆ వాక్యం అక్కడికి పోయి నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు మంచిగా చేస్తాడు, నా ప్రార్థనను ఆలకిస్తాడని. సో నీ విశ్వాసాన్ని బట్టి నీకు అద్భుతం చేస్తాడు కానీ అక్కడ ఆ స్థలాన్ని బట్టి, ఆ సేవకులను బట్టి, వాళ్ళని బట్టి కాదు. ఇక్కడికి పోయి నేను ప్రార్థన చేస్తే నీవు ఆ వాక్యము విన్నావు, ఆ విశ్వాసం అనే ఒక విత్తనము నీ హృదయంలో నాటబడింది. అందుకే దేవుడు ఏం చేస్తాడు, బైబిల్లో కూడా ఎన్నో విధంగా దేవుడు ఒక విధవరాలను చూసి నీ విశ్వాసాన్ని బట్టి నీకు నీ బిడ్డకు స్వస్థ, స్త్రీని చూసి నీ విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థత కలిగింది. ఈరోజు